చెప్పాలి ఈ రోజున, నేను జయిస్తా, నేను జయించి ఉన్నాను. నా చూడని యేసు నామములో నాలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రతి సమస్యను నేను జయించి ఉన్నా. నాకు అప్పజయమో లేదో నా డిక్షనరీలో. నీవు అనకూడనటువంటి మాటలు, సిచ్యుయేషన్, క్వశ్చన్ అండ్ డౌట్ నీ మీద వస్తుంది. చల్, నేను ఆల్రెడీ జయించా అనగాలి వెంటనే అది ఏం చేస్తుంది? ఎప్పుడైతే ఈ మాట నీ నోట్లో నుంచి వస్తుందో అది ఏం చేస్తుందంట? దయ్యములు నమ్మి వణుకుతాయి అంట. అబ్బో ఊవంటే వాక్యం అంటున్నాడు వీడు అలా. గుర్రం చేసి వెనకాల నుంచి కొడుతుంది, ముందు నుంచి కొడుతుంది, ఇట్టంటే కొడుతుంది. నువ్వు కూడా ఏం చేయాలా? వాక్యాన్ని చేతబుట్టి పరిశుద్ధాత్మతో దైవ శక్తితో అభిషేకించబడి వాక్యానుసారమైన జ్ఞానముతో ఆత్మపురుడై వాక్యముతో నువ్వు యుద్ధము చేయాలని. క్వశ్చన్, డౌట్ ఎప్పుడైతే దాన్ని తొక్కుతావో వెంటనే అదేం చేస్తుంది? వాక్యాన్ని ఎత్తు పెడితే అదేం చేస్తుంది? అపవాది ఆయనను విడిచి సత్యము, సర్వసత్యములోకి నడిపిస్తుంది. ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. సత్యం ఏం చేస్తాంట? సత్యం మాట్లాడు. సాలే సాంబడం, ఆ దేవుడు నువ్వు భయపడతావు మాకు తెలీదా? నమ్మి షేక్ అవుతావు. ఆల్రెడీ వాగ్దానం ఇచ్చాడు, నమ్మదగిన దేవుడు. ఆల్రెడీ నేను జయించేసా అన్నాడు. సాలే పో, ఎవడన్నా బలహీనుడిని చూసుకోపో. అర్థమైందా? అంటారులేదా? ఎవడో చెప్తా గంటలు ప్రే చేయను, ఫైర్ అంట అనగానే వెంటనే పొందుకోవాలి. నా మాట అనగానే దడ 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 రాబా శ్రీకరా బరీ బాబరీ కాందల రీకర బాబా షారా బాబా రీ బాబా అనేయాలంతే. రిసీవ్ అంట, రెడీగా ఉండాలా. అభిషేకమైన, వరాలైన, కృపైన, అది ధనమైన, అది ఏదైనా, ఏ అభిషేకమైన దైవ జనుల నుంచి నా దేశంలో రిసీవ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ ఐ రిసీవ్. ఐ యామ్ రెడీ ఎనీ ప్లేస్, ఎనీ సెంటర్, ఎనీ టైం విత్ మై హోలీ గోస్ట్. అర్థమవుతుందా? ఎంతమంది రెడీగా ఉంటారా? చేతులు ఎత్తరా డల్గా? తెచ్చాలే షారు, అది యూజ్ అండ్ త్రో బెడ్షీట్ తెచ్చా. నేను నా చేత కూడా బిజినెస్ చేస్తుంది మా అమ్మాయి. డోంట్ వరీ, మర్చిపోయాడేమో అంకులు అని మైండ్ అడుగుపెట్టి వాక్యాన్ని కూడా చేయదు. అన్ని తెచ్చి, ఎవరికి ఏం కావాలి అన్ని తెచ్చా. దీవెనలు తెచ్చాను, అన్ని తెచ్చేసాం. కాఫీ కూడా ఇప్పిస్తా ఉడిపి రెస్టారెంట్లో వెళ్ళేటప్పుడు. అన్ని అర్థమైందా? ఈరోజు దేవుడు చెప్తాడు, నేను సాతానును జయించలేకపోతున్నాను అని అనొద్దు. వాడు మన దేవుడిని నమ్మి వణుకుతున్నాడు. వాడు నీ దేవుణ్ణి, నీ సృష్టికర్తను, నీ శిరస్సుని, నీ హృదయ పాలకుని, నీ భర్తను వాడు నమ్మి వణుకుతున్నప్పుడు వడ్డించేవాడే నీ దగ్గరుంటే అర్థమవుతుందా? భయపడొచ్చా? వాడి వీక్నెస్ అర్థమైందిగా. దయ్యాలు నమ్మి ఏం చేస్తున్నాయంట? అనండి వాడిని. నీకు ధైర్యం వచ్చిందా లేదు ఈ రోజున? దేవుడు నేను ఓడిపోయా అనొద్దు. శ్రమైనా, కష్టమైన దేవుడు చెప్తున్నాడు, శ్రమైనా, మరి శత్రువైనా, బాధ అయినా, ఎత్తైనదైనా, లోతైనదైనా, అది కరువైనా, వస్త్రహీనత అయినా, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపునా. అబ్బా, చిన్నదానికి అరే ప్రపంచాన్ని తల్లకిల్లుదులు చేసే దేవుడు, దయ్యపు శక్తులన్నీ షేక్ అయ్యేటువంటి దేవుడి నీకు హృదయ పాలకుడిగా కలిగి ఉండి, అంతే నా దేవుడు, అంతే ఆలకం చేస్తాడు, నా జేయుడు వాళ్ళంటేనే ఇష్టం. చూడండి ఫైర్ అనగానే పొందుకూడదు. ఓ అగ్రి మహిమ అమ్మ వేసే నా పాదాల ముందు, వేసే పాదాలు నా ముందు కనపడుతుంది. ఏంది నీ ముందు కనపడేది? నా కనపడ్డే అమ్మ మహిమ నీ మీద ఏంది వచ్చేది? నా మీద ఆశ ఉండాలా, దృష్టి ఉండాలా, నమ్మాలా. అదేనా? నమ్మకుండా దేవుని మహిమను, నాకు జ్ఞానము కొద్దుగా ఉంది అనొద్దు. అనంత జ్ఞానటువంటి దేవుని బిడ్డవు. దేవుని మూలంగా దేవుడు అంటే మనకి ఏం చేశాడంటే జ్ఞానాన్ని ఇచ్చేసాడు. టైం లేదు కాబట్టి నేను రోగిని అంటానికి వీలు. దృశ్యమైన రోగాలు దేవుడు ఏం చేశాడంట? ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. హల్లెలూయా అనాలో వద్దా?
రోగంతో మాట్లాడాలొద్దా? ఎన్నిసార్లు అన్న పోట్లేదు అను. విశ్వాసపడ 25% విశ్వాసం ఉంటే అపవాది అనే రోగం నీ దగ్గర నుంచి పోదు. 100% విశ్వాసముతో రోగం అనే దురాత్మ, నా దేవుడు పరమ వైద్యుడు, నా రోగాలు యేసయ్య భరించాడు, ఆయన పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత ఇచ్చాడు. నా దేవుని పేరు చెబితే నీవు షేక్ అవుతావు, షాక్ అవుతావు, నీవు కూడా దేవుడిగా ఒప్పుకుంటావు, వణుకుతావు అని ఎప్పుడైతే నమ్మి అంటావో అంతటా అపవాది నిన్ను విడిచి ఏమీ సందేహింపక నా దేవుని యందు నేను నమ్మిక ఎంచి ఉన్నా. ఎవడు పడొచ్చా? మిమ్మల్ని నమ్ముకుంటే ఈ హాల్ నేను నడపలేను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా దొరకవు 10 నోట్లు, అన్ని పడతాయి. ఒక్క 500 నోటు పడిద్ది. ఆయన ఎవరో నాకు తెలుసు. 10 నోట్లే నలిపి చినిగిపోయినవి కూడా వేస్తున్నారు. మీ 10 నోట్లు పట్టుకొని 20 నోటో 50 నోటు పట్టుకుంటే ఈ హాల్లో నేను వాక్యాన్ని చెప్పలేను. ఎవరు నమ్ముకున్నా ఈ లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు దేవుడు చెప్తాడు, నిన్ను ధనవంతుడిగా చేయటకు నేను దరిద్రుడిగా వచ్చి అన్నాడు దేవుడు. అర్థమైందా? ఎవరిని నమ్మే ఈరోజు నేను? ధనవంతుడైన నా దేవుడు నమ్మే. నా మహిమ ఐశ్వర్యం నేను డబ్బు పంపిస్తా. బాగరండి, మనుషుల యొక్క మనస్తత్వాలు చూస్తే ఎవరిని ప్రేమించలేవు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనిషి యొక్క మనస్తత్వాన్ని చూడొద్దు, వాళ్ళ చెత్త మైండ్స్ చూడొద్దు. గుర్తుపెట్టుకోండి, చూస్తే ఏ వ్యక్తిని మనం ప్రేమించలేము. దేవుడు చూసాడా? ఎస్ అంటే నో అంటాడు పేతురు పక్కనే. చెదరించుకున్నాడా? ఏలు పెట్టి చూస్తే గాని నేను నమ్మను అంటాడు తోమా. చెదరించుకున్నాడా? ఎప్పుడు డబ్బులకు అమ్ముకుందావా, ఈ పాసకి ఎప్పుడు డబ్బులు వస్తాయా, ఎప్పుడు డబ్బులు వస్తాయి, ఆ డబ్బు ఎప్పుడు నాకు ఎప్పుడు ఇస్తాడు, నేను లెక్కలు చూసుకోవాలా, మొత్తం నాదే, ఎవరికి రూపాయి అడిగి లేదు అనే వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాడు. ఎవరు? రైట్, నేను లెఫ్ట్ అంటాడు జబదయి కుమారుడు. 24 గంటలదే నా కొడుకు రైట్ అయ్యా, నా కొడుకు లెఫ్ట్ అయ్యా, ఒక కొడుకు రైట్ ని పెట్టుకో, లెఫ్ట్ ని పెట్టుకో అంటది జబదయి కుమారులు తల్లి. ప్రేమిస్తున్నాడా లేదు వాళ్ళని? అందుకే మైండ్ సెట్స్ ఎప్పుడు చూడొద్దు. ఒక వ్యక్తి మనస్తత్వం, చీప్ క్వాలిటీస్ చూస్తే ఏ వ్యక్తిని కూడా మనం ప్రేమించలేవు. యేసయ్య చూపులాగా, యేసయ్య మనస్సు, యేసయ్య తలంపులు, యేసయ్య ఆలోచన, యేసయ్య హృదయంతో నువ్వు ఎప్పుడైతే మనిషిని చూస్తావో ప్రతి ఒక్క బిడ్డను నువ్వు ప్రేమిస్తావు. అర్థమైందా? రండి బ్రదర్, రండి చికెన్ చేశాను, రండి బ్రదర్. తీస్తుంటే భయం వేస్తుంది. అమ్మ ఎంత పెద్ద హృదయం ఏముంది అనుకుని ఎట్లా తీస్తుంటే ఒక 10-15 ముక్కలు తెస్తామని చూస్తే 4 తీస్తుంది. 4 తీసి 4 వేస్తుంటే 2 వేసి లోన్ పక్కన పెడతాం. బ్రదర్ భోజనం చేస్తారా? 2:30కి భోజనం. కడుపు కాలుతుంటే భోజనం చేస్తారా? మల్కాజిగిరి వెళ్తే భోజనం చేస్తారా అంటే ఎట్లా ఉంటుంది? మల్కాజి నుంచి 1 గంట ఫిలిం నగర్. అర్థమైందా? 3ంటికి ఇవ్వడానికి టీ ఇస్తాడా? 12 నుంచి 3 దాకా ప్రేర్ చేయించుకొని 3ంటికి టీ ఇచ్చి పంపిస్తారా? వేదవేదరాలు ఏం చేస్తుంది? తనకున్న దానిలో రొట్టె ముక్క ఇచ్చేస్తుంది. ఎవరికి? ఏలియా. దేవుడు నేను చింతలో ఉన్నాను అంటానికి వీల్లేదు. నీ చింత యావద్దు నా మీద అన్నాడు. చాలా సబ్జెక్ట్ ఇది. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ నేను బంధకాల్లో ఉన్నాను అంటానికి వీలు. దేవుడు చెప్తున్నాడు 2 కొరింథీ 3:17 నేను చదువుతాను. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్రము. దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి నీకేముందంట? స్వతంత్రం ఉంది. నువ్వు బంధకాల్లో ఉన్నా. నా బతికితే మా ఇంటి వాళ్ళు పెళ్లి చూపులు చూస్తున్నాను, నేను అంతే, ఇక నేను అయిపోయి దేవుని దూరంగా అయిపోయి డాడీని చూడలేను, ప్రమీలాని చూడలేను, ఎవరు చూడలేను, వాళ్ళు చూడలేను, వీళ్ళు చేయలేను. నా బతికితే ఏసయ్యవరో కూడా నాకు తెలియదు, ఇంక అడిపోతా. అంత సీన్ లేదు. చెయ్యి ఎత్తుతాం, ఉందా లేదా? చెయ్యి గుర్తుకే మరవోటు అన్నట్టు. చెయ్యి ఉందా లేదా? మోసే చెయ్యి అద్భుతాలు జరిగినాయా లేదా? వినోద్, అబ్బా ఎంత పుషింగ్, బయటికి వాళ్ళు రా వినోద్ అంట.
ఈ వాయిస్ ఆయనకి వినపడదు. పో వినోద్ అనేది వినపడుతుంది. రా వినోద్. ఇన్ని మర్మాలు ఉన్నాయి. అర్థమవుతుందమ్మా? ఈరోజు దేవుడు చెప్తాడు, నేను శిక్షింపబడుతున్నాను అంటానికి వీలు. క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధియు, క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధి కూడా లేదు. నేను శిక్షించబడుతున్నా, బాధపడుతున్నా అంటానికి వీలు లేనే లేదు అన్నాడు దేవుడు. ఎంతమంది ఈరోజున నీకు తెలిసింది ఫైనల్ అనుకోబాక, ఈ చేత అయితే పరిశుద్ధాత్మ దేవుడిని అడుగు, లేకపోతే దైవజనుడిని అడుగు. దాని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ ఏందో, దాని నెక్స్ట్ లెవెల్ అనాయింటింగ్ వర్డ్ ఏంటో దేవుడు చెప్తాడు. దాన్ని నువ్వు ఫాలో. అర్థమైందా? సాతాను ఎంత మోసం చేస్తుంది ఈ రోజున, ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? నేను ప్రతిదానికి నేను దేవుడు అర్థం చేసుకుంటాడా? ఈ నెల నేను కానుకీ లేకపోతున్నాను కానీ దేవుడు అర్థం చేసుకుంటాడులే. అబ్బా, నీకు డబ్బులు లేకపోతున్నా కానీ నువ్వు కూడా అర్థం చేసుకోమ్మా అంటే దేవుడు 10 రూపాయలు చాలులే, నీకు కూడా 10 సార్లు అన్నాడు దేవుడు. నన్ను అర్థం చేసుకో, నీకు కూడా 10 సార్లు అన్నాడు అనుకో, 10 అడ్జస్ట్ అవుతావా? చెప్పాలి, 10 అడ్జస్ట్ అవుతారా? టీ కూడా రాదు. 10 రూపాయలు పెట్రోల్ గడ్డ నవ్వాడు బాలకృష్ణ ఇంటి పక్కన పెట్రోల్ బంక్ అతను. ఎట్టనో ఆ స్టైల్గా ఉన్నావు, ఎట్టనో పోలీస్ ఆఫీసర్ లేకున్నావు నువ్వు. 10 రూపాయలకి ఇవ్వడానికి పెట్రోల్ కొడతాడన్నాడు. నా దగ్గర 10 రూపాయలే ఉంది. అప్పుడు కొండ మీద ప్రేయర్కి వెళ్తాడు. లేవు బ్రదర్, వచ్చి కొద్దిగా కొట్టండి, వెళ్ళేసి వస్తాను. కొట్టనువా అన్నాడు. అర్థమైందా? కొన్ని అనుమతిస్తాడు దేవుడు. మళ్ళీ ధనవంతుడిగా చెట్టుకి దేవుడు ఏం చేశాడంట, దరిద్రుడిగా. ఎంతమంది దేవుని వాక్యాన్ని విని ఈ రోజు నుంచి ఫాలో అవ్వాలని ఇష్టపడుతున్నాడు? ఎంతమంది ఆ జ్ఞానం ఎవరు అడుగుతారు చెప్తుంది? ఈ రోజున ఏం కావాలో, నీకేం కావాలా? నీకు జ్ఞానము. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. జ్ఞానం వల్ల ఏమైందా? నీ గుణము. జ్ఞానము వల్ల నీవు కాపాడబడతావు. జ్ఞానం వల్ల నీవు రక్షించబడతావు. ఎంతమందికి డబ్బు కావాలా, జ్ఞానం కావాలి? చెప్పండి. లోన్ ఒకటి బయట ఉంటుంది, చేతులు ఎత్తండి. ఎడం చేయెత్తారంటే అందులో అని ఎట్టెత్తిన వాళ్ళు కూడా తక్కువ విశ్వాసం.